ఈ కథ చూడుర్రి నింటి ముచ్చట మళ్ళా గదే 2 ఎకరాలకు రైతు భరోసాను విడుదల వారీగా విడుదల చేస్తారట. ఈసారి 9,000 కోట్ల జమ చేస్తామంటున్నారు. గతంలో ఇలా చెప్పి అన్నదాతలకు చేయి ఇచ్చిన సర్కార్ ఈ 9 రోజుల్లో నిజంగా పైసలు వేస్తారా? ఈసారి కూడా డౌటే అంటున్న రైతాంగం. చిన్న సన్నకారు రైతులకే పరిమితమైన సాయం, ఆందోళనలో 5 ఎకరాల పైబడిన సాగుదారులు. ప్రభుత్వం మళ్ళీ మాట మారుస్తుందా అంటున్న ప్రజానికం. అయితే చాలా వరకు డౌట్ పడుతున్నది ఏంది, ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రైతు బంధు 2 విడతల్లో 2 ఎకరాలనే అట 9,000 కోట్ల రూపాయలు జమ చేసిర్రు. 2 విడతలకు ఎక్కడైనా 2 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు అయితాయా? తిప్పి కొడితే 3,000 కోట్ల రూపాయలు కాదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దగ్గర ఎంతమందిని మోసం చేస్తుందో తెలుసా? రాష్ట్రంలో అసలు రైతు బంధు వేస్తారా వేయరా అనే క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే కథ ఏంది, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంది? రైతులను ఎట్లా చేసినా ముంచాలా? ఇప్పుడు రైతు బంధు బటన్ వత్తగానే రైతు బంధు పడిపోవాలా? మళ్ళీ దాంట్లో 9 రోజులు లెక్కేంది, కథ ఏంది? కేసీఆర్కి ఇట్లా చేసిండా? ఒక బటన్ వత్తగానే వారం రోజులుగానే 3 విడతలు టకా పడేటి. ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలకు రైతు బంధు పడేది. మరి ఇప్పుడు ఏమైంది రైతు బంధు? రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడతల వారీగా ఇద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఇట్లా చేస్తే ఎట్లా? మరి 2 ఎకరాలకే ఎందుకు రైతు బంధు? మరి 3వ విడత రైతు బంధు యాసంగి ఎడిపోయింది. అది యాసంగికి సంబంధించిన 3వ విడత రైతు బంధు ఎవడు తిన్నాడు? ఆ తిన్న బకాసురుడు ఎవడు? తిన్న కుంభకర్ణుడు ఎవడు? తిన్న గాడిదేవాడు? దాని గురించి రేవంత్ బయట పెట్టగలడా? ఆయన్ని వదిలేసి మళ్ళీ 2 ఎకరాలకు ఇస్తాం మేము, ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉప్పుతో తీసిర్రా 2 ఎకరాలు మేము 2 ఎకరాల కన్నా మించి వేయమని చెప్పేసి మళ్ళీ ముగ్గురు సందుల గొంతులు అనుకుంటూ సంబరాలు పడతా ఉన్నారు. ఏంది లెక్కేంది, కథ ఏంది? రైతులు ఏడికి పోవాలి? ఏ బొందలు దూకాలి, ఏ బొందల గడ్డలు పడాలి? వాళ్ళ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరేమో ఇట్లా తయారు కాబట్టి అంటే మాటకు మాత్రమే రైతు బంధు ప్రోగ్రాం ఇది. అంటే జనాలు ఇప్పుడు వానాకాలం మనం ఎట్లా తప్పించుకోవాలంటే రైతు బంధు కార్యక్రమం కొంచెం పొడిగించాలి, కొసదాకా పొడిగించాలి. ఇప్పుడు దీన్నే 3 నెలలు తిప్పుతారు చూడండి. దీన్నే రైతు బంధు చేసిన ప్రభుత్వం మాది, మంచిగా సాగించిన ప్రభుత్వం మాది, సగలబట్టు సమ్మె ప్రభుత్వం మాది అనుకొని రకరకాలుగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేసుడు, వీళ్ళు కథలు పడుడు అన్ని రకరకాలుగా ఉంటాయి. అందులోనూ మీకు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉన్నారు కావచ్చు. ఏమని? అరే చూసినవారా, ఒక కుటుంబాన్ని నడపాలంటే ఒకరితోటే కావట్లేదు, రాష్ట్రం మొత్తం నడపాలంటే రేవంత్ రెడ్డి తోటి ఏమవుతుందరా? మరి కానప్పుడు దిగిపోవాలబ్బా. ఆ పిచ్చి అడ్వర్టైజ్లు పెట్టి ఎందుకు? దేనికోసం అడుగుతున్నా. శాత కానప్పుడు దిగిపోవాలి, దమ్మున్నోడు ఎక్కాలి. అది కదా తెలిసింది. అది లేదా, వెనక లేదా, ముందు లేదా? మరి ఎందుకబ్బా మనకు ఎటు వంగనప్పుడు వదిలేసి దిగిపోవాలి. సో గిట్లుంది ప్రజలారా. దీనిపైన నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాం, దీనిపైన రియాక్షన్లు కూడా మీకే వదిలేస్తున్నాం.